ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం ఒక అన్నగారుగా భావిస్తున్న సైంధవుడు ఆమెతోటి తప్పుడుగా మాట్లాడి ఆమె కొంగు పట్టుకున్నప్పుడు ద్రౌపదీదేవి ధర్మానికి నిలబడి ఉంది కాబట్టి ఆమె అతనితోటి ఈ రకంగా అంది. పాండవులంటే ఏమనుకుంటున్నావు? పాండవుల అపార పరాక్రమం ముందు నిలబడగలిగిన వాడు లేడు. ఆ 5 వస్తే నీవిలా మాట్లాడడం కుదరదు. వాళ్ళ బాణపరంపర ముందు, వాళ్ళ పరాక్రమం ముందు ఎవరైనా సరే కూలిపోవలసిందే. పాండవులంటే ఏమనుకుంటున్నావో? చేతకాని వాళ్ళు అనుకుంటున్నావా? ధర్మరాజు గారు ధర్మాన్ని పట్టుకున్నవాడు, చేతకానివాడు అని అనుకుంటున్నావు. ధర్మం తప్పిన వాళ్ళని నిగ్రహించడంలో ధర్మజుడు ఎటువంటి వాడో తెలుసా? ఒక బ్రహ్మాండమైన హిమవత్ పర్వతం మీద పెరిగిన అరణ్యంలో అపారమైన కోపంతో ఉన్న ఒక మదగజాన్ని తీగలను కొమ్మలను విరిచి కళ్ళు ఎరబడి తిరుగుతూ ఉంటే అటువంటి ఏనుగు దగ్గరికి వెళ్ళి మావటి అంకుశాన్ని చూపించితే నిలబడగలడా అని అడిగింది. అంటే మావటివాడు కూడా ఎందుకు పనికిరానివాడు అయిపోతాడు. మదజలధారలు కారుతున్న ఏనుగు అంత దూరంలో ఉంటే మనం దాని దగ్గర నిలబడడం కుదరదు. ఆ సమయంలో దానిని దూరం నుంచి చూసినా దానికి కోపం వచ్చేస్తుంది. అది తింటున్న చెరుకు కర్రను తొండం పెట్టి విసిరితే ఆ కర్రకు ఎక్కడ తగిలిందో అక్కడ మన ఎముక విరిగిపోతుంది. అది అలా విసురుతుంది, అంత కోపం. అప్పుడు దాని దగ్గరకు మావటివాడు కూడా వెళ్ళడు. ఆ సమయంలో దానిని తీసుకువెళ్ళి దూరంగా కట్టేస్తారు. దాని దగ్గరకు ఎవరూ వెళ్ళకండి అని దాని చుట్టూ కంచె కూడా వేసేస్తారు. మావటికి వశమై ఉండే ఏనుగు అంకుశం అడ్డు పెడితే దానిని దాటని ఏనుగు రౌద్రాకారాన్ని పొంది కన్నులు ఎరబడి తిరుగుతూ ఉంటే మావటి వెళ్ళి అంకుశం చూపిస్తే తొండంతో వాడిని చుట్టి కింద పడేసి కాలితో తొక్కి వాడి నెత్తురు నవరంధ్రాల్లోంచి చిమ్మేటట్టుగా చేసేస్తుంది. మావటి అని కూడా ఉపేక్షించదు. అటువంటి వాడు ధర్మరాజు. ధర్మాత్ముడు కదా అని ఆయన చేతకాని వాడని అనుకుంటున్నావేమో. నీ ఇష్టం వచ్చిన ధర్మాన్ని చెప్పవచ్చునని అనుకుంటున్నావేమో. ధర్మం తప్పిన వాడివి, ధర్మాన్ని మార్చి మాట్లాడుతున్నవాడివి అని తెలిస్తే నిన్ను అలా చంపుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో అంది. ఇది ద్రౌపదీదేవి అంటే, ఇది ఆవిడ పాతివ్రత్యం అంటే అని ఇంకా ఇలా అంది. ఇక భీముడు ఎటువంటి వాడో తెలుసా? భీముడు ఎటువంటి వాడు అంటే కేవలం బాగా మదించిన ఏనుగుల కుంభస్థలముల మీదకి ఉరికి దాని మీద కూర్చుని తన వాడి అయిన పంజాతో దెబ్బ కొట్టి ఆ ఏనుగుని ఈడ్చుకుని గుహ దగ్గరకు తీసుకువెళ్ళి ఏనుగు కుంభస్థలాల్లో ఉండే మాంసపు ముద్దను పైకి తీసి గుహలో కూర్చుని తినడం అలవాటైన ఒక సింహం గుహలో ఏనుగు కుంభస్థలంలో ఉన్న ముత్యాలన్నీ చెల్లా చెదురై పడి ఉంటే ముత్యాల మధ్యలో సింహం ఎలా కూర్చుంటుందో అలా అధార్మికులైన వారి వక్షస్థలాన్ని తన గదతో బద్దలు కొట్టి వాళ్ళ నెత్తురు మాంసాలను పైకి తీస్తాడు భీమసేనుడు. అటువంటి ఉగ్రమూర్తి ధర్మం తప్పిన వాళ్ళని చూస్తే తన ఇనుప గదను తిప్పి గుడ్డల మీద మోదుతాడు. నువ్వేమనుకుంటున్నావో అటువంటి భీమసేనుడు నా భర్త, ఉగ్రమూర్తి. ఇక మిగిలిన వారు పాండవులని వారే వచ్చి యుద్ధరంగంలో నిలబడి వాళ్ళ కోదండాలకి ఉన్న వింటినారిని ఒక్కసారి సంధించి ధనస్సును వంచి బాణపరంపరను విడిచిపెట్టి ఆయుధ ప్రయోగాలను మొదలు పెడితే ఎదురుగుండా నిలబడిన వారి సంఖ్యతో సంబంధం లేకుండా శత్రువులందరూ మడిసిపోవలసిందే. నాకొక్క విషయం అర్థమైంది. బ్రహ్మగారి రాత చెరపడం ఎవరికీ సఖ్యం కాదు. నీకు చచ్చే కాలం దాపురించింది. అందుకే నీకు ఇటువంటి బుద్ధి పుట్టింది. పాండవుల పట్ల అధర్మం చేయబోతున్నావు. నా పట్ల చేయబోయే అధర్మం పాండవుల పట్ల చేసినట్టే. నన్ను రక్షించడం వాళ్ళ కర్తవ్యం. పతివ్రతా ధర్మంలో ఉన్నాను కాబట్టి నేను పతుల చేత రక్షించబడాలి. అందుకని ఊరుకున్నాను. ఆ పాండవులు వస్తే నీవు ముక్కలైపోతావు అంది. అలా అంటూ ఇంకా లోకంలో రెండిటికి చచ్చే కాలం వచ్చేస్తే అవి గర్భం ధరిస్తాయి. ఒకటి తేలు, రెండవది ఎండ్రి అంటే పీత, ఆడపీత. ఎండ్రకాయ అంటే మగపీత. ఈ రెండిటికి కూడా ఒక లక్షణం ఉంటుందండి. అవి గర్భంతో ఉంటే చచ్చిపోతాయి. ఎందుకనంటే వాటి పిల్లలు బయటికి రావడానికి మార్గం ఉండదు. తల్లి కడుపును బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాయి. పీత గర్భం ధరిస్తే పీత ప్రసవం అయినప్పుడు ఆడపీత చచ్చిపోతుంది. ఎండ్రికి పిల్లలు పుడితే ఎండ్రి చచ్చిపోతుంది. అది చచ్చిపోవడానికి కాలం ఆసన్నమైందనడానికి గుర్తేంటో తెలుసా అండి? అది గర్భం ధరించడమే. అలా నీకు చచ్చిపోయే కాలం ఆసన్నమైంది. అందుకే నా జోలికి వచ్చావు. ఇప్పుడు పాండవులు ఊరుకోరు. నిన్ను చంపడానికి ఇలా నువ్వు మాట్లాడిన మాటలు చాలు. ఆ తర్వాత నీవేమీ చేయలేవు. నేను మహానుభావులైన పాండవుల ఇల్లాలని, మహాపతివ్రతను. నా జోలికి వస్తే కాలిపోతావు. నీకు వినాశకాలం దాపురించింది అంది. ఇది ధర్మం. మన దేశం ఎప్పుడు చెప్పినా ఎవరి ధర్మాన్నందు ఎవరి ధైర్యంగా నిలబడమని చెబుతుందో అలాగే మనం కూడా ప్రవర్తించాలి. ధర్మాన్ని పాటించడానికి
ఇంకేమీ అక్కర్లేదండి. ధర్మాన్ని పాటిస్తే రక్షిస్తుంది కనుక అంతకన్నా ధైర్యంగా పట్టుకోవడానికి లోకంలో ఇంకొకటి లేదు. ఎప్పుడైతే మనం ధర్మాన్ని తప్పిపోతే ప్రమాదం వస్తుంది అని తెలుస్తుందో కానీ ధర్మమునందు నిలబడితే ప్రమాదం రాదు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. పురుషుడైనా స్త్రీ అయినా తన ధర్మమునందు తాను ఉన్నప్పుడు ఏ ప్రమాదము రాదు. అందుకనే ద్రౌపదీదేవి సైంధవుడితోటి నీకు వినాశకాలం అంకురించింది అంది. అంటే అధర్మాన్ని పట్టుకుని ఉన్నావు జాగ్రత్త అని చెప్తోంది. ఇక్కడ ఆమె పతివ్రతా లక్షణాలను చెప్పారు ఎర్రాప్రగడ గారు. ఆమెకు భర్తల పట్ల ఎంతటి పూనిక ఉందో చెప్పారు. ఆమె భర్తల చేతనే రక్షించబడాలి అని కోరుకునే తల్లి. ఇలా అనగానే సైంధవుడు వెంటనే వెళ్ళి ఆమె కొంగు పట్టుకున్నాడు. పాపం చేయడానికి నిశ్చయం చేసుకున్నవాడైన సంధవుడు ద్రౌపదీదేవి పయ్యదను పట్టుకుంటే ఇప్పుడు ఆమె కోపంతో తన పమిట కొంగును ఒకసారి విదిల్చుకుంటే ఆమె కొంగు వాడి 2 చేతులలో జారిపోయింది. వెంటనే వాడిని ఒక్కటి పెట్టింది లెంపకాయ మీద. వాడి చెంప మీద దెబ్బ తగలగానే ఇంతటి శక్తిమంతుడైన సైంధవుడు మహావృక్షం కూకటి వేళ్లతో పెకులింపబడిపోయినట్లుగా నేల మీద బోర్లా పడిపోయాడు. ఆవిడ చేతి దెబ్బ ఆవిడకి యథార్థంగా ఉన్న శారీరక శక్తి కాదు, ఆమె పాతివ్రత్య ధర్మం. సైంధవుడు అంతకన్నా ఒక అడుగు ముందుకు వేయకుండా వాడు కింద పడిపోయేటట్టుగా చేసింది. కానీ వాడు ఒక్కసారి లేచాడు. లేచి ఆమెను బందీకృతురాలని చేశాడు, కట్టేశాడు. అప్పటికి వాడికి మనసులో ఉన్న దురాలోచన అణిగింది. ఆమెను బంధించి తీసుకువెళ్ళి తన రథం మీద పెట్టుకుని రథం మీద ఆమెను తీసుకువెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఇప్పుడు ఆవిడ పాండవ పురోహితుడైన దౌమ్యుడికి వినపడేలాగా దౌమ్యుడికి పేరెత్తి కేకవేసింది. వెంటనే ఆయన పరిగెత్తుకు వచ్చాడు. ఆయన బ్రాహ్మణుడు కదండి, ఆయన ఏమి చేయగలడు? వచ్చి సైంధవుడికి ధర్మం చెప్పాడు. ఆయన, నీవు ఇటువంటి పని చేయకూడదు. ఆమె మహాపతివ్రత, ఆమెను ఎత్తుకు వెళ్ళిపోవడం ఏమిటి? నీవు నాశనం అయిపోతావు. పాండవులు చూస్తే ఊరుకోరు. నీవు ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు, ఈడ్చి చంపేస్తారు. నా మాట విను, ఆమెను వదిలిపెట్టు అని చెప్పాడు. సైంధవుడు వినలేదు. దుష్టుడు కదండి. ఆమెను తన రథంలో పెట్టుకుని తీసుకుపోయాడు. సైన్యం అంతా అతనిని అనుగమించి వెళ్ళిపోయింది. పాండవులు అన్ని దిక్కులా వేటాడి ఒక చోట కలుసుకున్నారు. వెంటనే ధర్మరాజు గారికి కొన్ని సంకేతాలు కనబడ్డాయి. సూర్యుడు ఎటువైపు ప్రకాశిస్తున్నాడో అటువైపు పక్షులు ఎగరడం మొదలుపెట్టాయి. అలాగే ఆయన ఎడం పక్క నుంచి ముసలినక్క ఒకటి అరుస్తూ పరిగెత్తింది. ఆయన మనస్సులో అకస్మాత్తుగా ఆందోళన బయలుదేరింది. ఎవరో కడుపులో చేయి పెట్టి కెలికినంత బాధ కలిగింది. వెంటనే ఆయన తన నలుగురు తమ్ముళ్ళని పిలిచి అన్నాడు, మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ ఉండకూడదు. ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని, ఏదో పెద్ద యుద్ధం జరుగుతుందని మనం ఉన్న చోట నాకు సంకేతం తెలుస్తోంది. శకున శాస్త్రం అనేది ఒకటి ఉంది కదండి, అది లేదు అనుకోవడం మన తప్పు. ధర్మాత్ములకి శకునాలు తెలుస్తూనే ఉన్నాయి కదండి. ఎందుకంటే మనకి కూడా చూడండి, మగవాళ్ళైతే కుడికన్ను అదిరింది, ఇవాళ ఏదో మంచి జరుగుతుంది. ఎడంకన్ను అదిరింది, తర్వాత రాత్రి మంచి కలొచ్చింది, ఎడంకాలు దురదేస్తోంది, ఎడంచేయి అరచేయి దురదేస్తోంది, ఇలాంటివి చెప్పుకొని కొన్ని విషయాలు జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. అలాగా మనం శకున శాస్త్రాన్ని తక్కువ చేయకూడదు. ఎందుకంటే రామాయణంలో అవనండి, భారతంలో అవనండి, మనకి శకుని శాస్త్రం, గణిత శాస్త్రం ఇలాంటివన్నీ కూడా తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి అందులో ధర్మాత్మకి మరీ తెలుస్తూ ఉంటాయి. మనం ద్రౌపదీదేవిని విడిచిపెట్టి వచ్చేసాం. నాకేదో అనుమానంగా ఉంది. దుర్మార్గులైన దుర్యోధనాదులు మనం చిత్రసేనుడితో యుద్ధం చేసి వాళ్ళని విడిపించామన్న కక్ష పెట్టుకుని ఒంటరిదైన ద్రౌపదీదేవి పట్ల ఏ ప్రమాదకరమైన నడవడితో ఉన్నారో. కాబట్టి మనం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వేగంగా రథాలను పూంచుకుని మన ఆశ్రమానికి వెళ్ళిపోదాం పదండి అన్నాడు. వెంటనే వాళ్ళు రథాలెక్కి తృణబింద్ర ఆశ్రమానికి వచ్చారు. వస్తూనే రథం దిగలేదు. దిగితే ఆలస్యం అవుతుందని, అంతా క్షేమంగా ఉన్నదా, లోపల ఉండవలసిన ద్రౌపదీదేవి ఉన్నదా అని పరిశీలించారు. ధర్మరాజు గారి సారథి అయిన ఇంద్రసేనుడు అనబడే వ్యక్తి కుటీరం లోపలికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ధాత్రేయిక అనేబడే ద్రౌపదీదేవికి ఉపచారాలు చేసే చెరికెత్త ఒక ఆమె నేల మీద పడి ఏడుస్తోంది. ఇంద్రసేనుడు లోపలికి వెళ్ళి, ఎందుకు అలా భూమి మీద పడి ఏడుస్తున్నావు, ద్రౌపదీదేవి ఏది అని అడిగాడు. అడిగితే ఆమె దుర్మార్గుడైన సైంధవుడు వచ్చి ద్రౌపదీదేవితోటి మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. అప్పుడు ఆమె తిరస్కార ధోరణిలో మాట్లాడితే ఆమెను బంధించి రథం మీద పెట్టుకుని తీసుకువెళ్ళిపోయాడు. కాబట్టి మీరు తొందరగా వెళ్ళండి అని ఆమె ఏడుస్తూ అంది.
మీరు ఇక్కడ కనుక్కోవడం కాదు, తొందరగా బయలుదేరి వెళ్ళండి. అతడు ద్రౌపదీదేవిని అపహరించి కొన్ని నిమిషాలు మాత్రమే అయింది. పూర్ణాహుతి అంతా అయిపోయిన తర్వాత మిగిలిన బూడిదలో పోసిన హవిస్సుల కుక్క చర్మాన్ని వలిచి తిత్తి కుట్టి ఆ తిత్తిలోనికి కపిల గోవు పాలు పోసి పూజకు పట్టుకెళ్ళినట్టుగా దండగా కట్టిన ఒక పుష్పహారాన్ని తీసుకువెళ్ళి ఒక శవానికి వేస్తే ఆ శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళిన తర్వాత శవం మీద నుంచి తీసి కింద పడేస్తే ఎంతో అందంగా కనపడుతున్న శ్మశానంలో పడి ఉన్న పుష్పహారంలా మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి సైంధవుడు అతని పరివారం చేత అవమానింపబడక పూర్వమే మీరు గబగబా వెళ్ళండి. మంచి వేదమంత్రాలతో పరమ పవిత్రంగా పండినటువంటి పిండి పదార్థాలు ఇక అగ్నిహోత్రంలో ప్రేల్చడమే అనుకుంటున్న తరుణంలో దానిని ఒక కుక్క వచ్చి పట్టుకు వెడితే ఎలా ఉంటుందో అలాగే అందమైన తామర పువ్వులతో సుగంధభరితంగా ఉన్న సరోవరంలోనికి కుక్కలు వెళ్ళి స్నానం చేస్తే ఎలా ఉంటుందో ఆ సైంధవుడు ద్రౌపదీదేవిని ఆశించి తీసుకువెళ్ళడం అలా ఉంది. కాబట్టి మీరు తొందరగా బయలుదేరండి అన్నాడు. వెంటనే దైత్యుడు చెప్పినట్టుగా ఆయన అలా అనేసరికి వెంటనే ధర్మరాజు గారు ఆమె అలా చెప్పేసరికి అన్నాడు, నీకేమైనా పిచ్చా? ఎందుకు భయపడుతున్నావు? మహానుభావుడు అర్జునుడు గాంధీవం పట్టుకుని ఉండగా, సకల నహదేవులు భీమసేనుడు గదులు పట్టుకుని ఉండగా, ధర్మరాజు గారు శూలాన్ని పట్టుకుని ఉండగా సైంధవుడికి తప్పించుకోవడం తరమే. ఏ లోకంలోకి తీసుకువెళ్ళగలడు? వెంటనే వాడిని పట్టి ద్రౌపదీదేవిని రక్షించి తీసుకొస్తాడని ఆ రథసారథి ఆమెకు ఊరట కొలిపి గబగబా బయలుదేరి రథాలతో సైంధవుణ్ణి సైన్యానికి దరిదాపులుగా వెళ్ళారు. వాళ్ళు అలా వెళ్ళేటప్పటికీ సైంధవుడు వెనక్కి తిరిగి చూశాడు. పాండవ సైన్యం వస్తున్నాయి. ఇప్పుడు సైంధవుడు ద్రౌపదీదేవి వంక తిరిగి, నేను ఆ పాండవుల 5గురిని ఎప్పుడూ చూడలేదు. ఒకసారి వారి స్వరూప స్వభావాలు నాకు చెప్పవలసింది అన్నాడు. ఇప్పుడు ద్రౌపదీదేవి చెబుతుంది. వాడికి చెప్పడం ఎందుకని మనకు అనుమానం రావచ్చు కదండి. అలాంటి వాడికి మన విషయాలు ఎందుకు వాడికి చెప్పడం అనుకోవడం అనుమానం వస్తుంది కదండి. వాడు వెధవ, దుష్టుడు. అటువంటి వాడికి తన భర్తల గురించి వాడు అడిగినప్పుడు చెప్పడం ఎందుకు? కానీ ఆవిడ ఎందుకు చెప్పిందో తెలుసా అండి? అసలు వాళ్ళని చూడగానే ఆమెకు ఊరట. ఇప్పుడు మళ్ళీ తన భర్తల వైభవాన్ని వర్ణించడం ఆవిడికి పరమానందం. తన భర్త గుణగానం చేస్తే పతివ్రత అయిన స్త్రీ పొంగిపోతూ ఉంటుంది. తన భర్తల వైభవం చెప్పడం ఆమెకి ఇష్టం. కాబట్టి ద్రౌపదీదేవింది, చూసావా, ఆ గుండ్రంగా ఉన్న శరీరంతో వస్తున్న మహాతేజమూర్తి అయినవాడు, వేగమైన రథం మీద వడివడిగా వస్తున్నవాడు, విశేషమైన తేజస్సుతో వెలుగొందిపోతున్నవాడు అయినవాడు ధర్మరాజు, నా భర్త. ఇదిగో ఆ వెనకాతల విశేషమైన భుజదర్పంతో, పరాక్రమంతో, కండలు తిరిగిన శరీరంతో, వంకర తిరిగిన కనుబొమ్మలతో, పెదవిని కొరుకుతూ, గదాదండాన్ని గిరగిరా తిప్పుతూ రథాన్ని ఎక్కువస్తున్నాడే, అతని పౌరుష పరాక్రమాల గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన యుద్ధం ఒక విధంగా ఉండదు, అనేక విధాలుగా ఉంటుంది. ఆయన బహుభంగిముల యుద్ధం చేస్తాడు. ఆయన గదాదండం తగిలితే ఎంత గర్వితుడైన మహారాజు గుండెలనైనా సరే బద్దలైపోవాల్సిందే. అంతటి మహాబలవంతుడైన వాడు ఉన్నాడే, ఎవరిని యుద్ధంలో ఎవరు ఓడించలేరో అటువంటి ఆ కండలు తిరిగిన వీరుడు భీమసేనుడు, నా భర్త అంది. అర్జునుని గురించి చెబుతూ ఆవిడ ఒక అద్భుతమైన మాట అందండి. ఆ వస్తున్న అర్జునుడు ధర్మరాజు గారి అత్యంత ప్రేమను గెలుచుకున్న తమ్ముడు, ధర్మరాజు గారికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు అంది. ధర్మరాజు గారికి అసలు అర్జునుడు శిష్యుడు ఎక్కడయ్యాడు? వ్యాస భగవానుడు వచ్చి పరమశివుని గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందమని చెప్పినప్పుడు ధర్మరాజు గారికి ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేశాడు. ఆ ప్రతిస్మృతి విద్యను కొంతకాలం అనుష్ఠించిన ధర్మరాజు గారు ఆ విద్యని అర్జునుడికి ఉపదేశం చేశారు. అర్జునుడు ధర్మరాజు గారి దగ్గర ప్రతిస్మృతి విద్యను వ్యాసుని నుండి వచ్చిన దానిని ఉపదేశం పొందాడు. కాబట్టి గురు పరంపర అనుగతంగా వస్తున్న మంత్ర విద్యను ఉపదేశం పొందాడు. కాబట్టి అర్జునుడు ధర్మరాజు గారికి శిష్యుడు. గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని దుర్వినియోగం చేసినవాడు కాదు. ఆ ప్రతిస్మృతి విద్యని ఆధారం చేసుకుని వెళ్ళి ఏకంగా పరమశివుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రలోకంలో ఇంద్రుడి తొడ మీద కూర్చుని ఏకంగా అర్ధసింహాసన అనుగ్రహాన్ని పొంది, దానితో పాటుగా దిక్పాలుల దగ్గర అనేకమైన అస్త్రముల సంధానాన్ని, వాటి ఉపసంహారం మొదలైన మంత్ర విద్యలని ప్రయోగ ఉపసంహారాలతో సహా నేర్చుకున్నవాడు. గురువుగారు ఇచ్చిన విద్యకు సార్థక్యం పొందినవాడు. ఈ విధంగా ధర్మరాజు గారికి ప్రియ శిష్యుడు. అపారమైన మంచి కర్మ ఉన్నవాడు. ఎంత ఎత్తు ఎదిగాడో అంత ఒదిగి ఉంటాడు. నీలా కొద్ది బలం చూసుకుని విర్రవీగేలాంటి వాడు కాదు. ఆయన అపారమైన దానాలు చేస్తాడు. ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు. ఈ పాటి బలానికే నీవు ఇంద్రియాలను బజారని పడేస్తున్నావు.
కానీ ఇంత బలం కలిగిన వీళ్ళు ఎలా ఉండాలి? కానీ ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు. నా భర్తలు బాహ్యమునందు అంతరమునందు బలం ఉన్నవారు. అర్జునుడు ధర్మం తప్పిన వాళ్ళని చూస్తే విడిచిపెట్టడు, చంపి తీరుతాడు. విక్రమణకు భయపడే శత్రువులను కలిగినవాడు. ఆయన విక్రమణకు శత్రువులందరూ భయపడిపోతారు. అటువంటి విక్రమము ఉన్నవాడు. అంత కీర్తి కలిగిన అర్జునుడు ఎవరి చేత ఓడింపబడుడు అంది. ఆ తర్వాత నకులుడిని చూపించింది. నకులుడు విశేషమైన నీతి శాస్త్రం తెలిసి ఉన్నవాడు. కాబట్టి ఎప్పుడూ నీతిని పాటించేవాడు. గొప్ప వినయ సంపద కలిగినవాడు. భయంతో ఉన్న వాళ్ళని రక్షించే స్వభావం ఉన్నవాడు. సమస్తమైన అస్త్ర విద్యలు ప్రయోగ ఉపసంహారాలతో తెలిసినవాడు. యుద్ధమునందు భయపడకుండా ఎటువంటి శత్రువునైనా మట్టుపెట్టగలిగినవాడు. బాంధవులందరికీ ప్రియమైనవాడు. మంచి మాటకు ఎప్పుడూ రక్షకుడు. ఇక అందంలో ఆయనను మించినవాడు లేడు. అంతటి అందగాడు. అన్ని పుణ్యాలు ఆయన యందే పర్యవసించి ఉన్నాయి. అటువంటి పాండుసుతులలో రత్నమైన వాడు నకులుడు. అదిగో రథంలో వస్తున్నాడు చూడు. అలాగే సహదేవుడు. ఆ వస్తున్న సహదేవుడు మహావీరుడు. ఆయన యుద్ధం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన యుద్ధం చేస్తుంటే మిగిలిన వాళ్ళు తాము చేస్తున్న యుద్ధాన్ని ఆపుచేసి ఆయన చేస్తున్న యుద్ధాన్ని చూస్తారు. ఆయన అంతటి ఆశ్చర్యకరమైన యుద్ధాన్ని చేస్తాడు. ఏది గురి పెట్టాడో ఆ గురి తప్పడం అనేది ఆయన జీవితంలో లేదు. అటువంటి గురి కలిగినవాడు. సమస్త అస్త్రాలు తెలిసి ఉన్నవాడు. గొప్ప బుద్ధి కలిగినవాడు. మంచి వాగ్వైభవం ఉన్నవాడు. వృధా సంతానానికి కూర్మి తమ్ముడు. మంచి ప్రకాశిస్తున్న ఆకారం కలిగినవాడు. ధర్మాన్ని తెలిసి అనుష్ఠించేవాడు. ప్రతి చిన్న విషయానికి మనసులో వికారాన్ని పొందనివాడు. మధ్యాహ్న కాలం నాటి సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఆయనని శత్రువులు కన్నెత్తి చూడలేరు. అటువంటి బుద్ధిమంతుడైన సహదేవుడు అదుగో రథంలో వస్తున్నాడు చూడు అని చెప్పి ఆ 5గురిని చూపించింది. వాళ్ళు దగ్గరకు వచ్చేశారు. యుద్ధం ప్రారంభం అయిపోయింది. ఇక ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు యుద్ధం ప్రారంభించిన తర్వాత వైరవీరులు నిలబడడం అనేది ఇంకెక్కడుంటుందండి. ఇప్పుడు భయంకరమైన యుద్ధం నడిచింది. కొన్ని నిమిషాల్లో సైంధవుని అంతటినీ కూడా పాండుకుమారులు తెగటార్చేశారు. సైంధవుడి సైన్యం కుప్పకూలిపోయింది. నెత్తురు కాలువలై ప్రవహించింది. ఇప్పుడు గబగబా అర్జునుడు వచ్చి భీమసేనుడితోటి, అన్నయ్య, చతురంగ సైన్యాన్ని చాలామందిని చంపేశాం. అసలు వాడు ద్రౌపదీదేవిని వదిలిపెట్టి రథం దిగి పారిపోతున్నాడు. వాడిని పట్టుకోవాలి. కాబట్టి వాడు పారిపోకముందే వెళ్ళి పట్టుకుందాము అని వెంటనే గబగబా ధర్మరాజు గారిని పిలిచి, అన్నయ్య, నీవు నకల సహదేవుల్ని దౌమ్యుణ్ణి తీసుకుని రథం మీద వెనక్కి వెళ్ళిపో. మేమిద్దరం వెళ్ళి వాడిని పట్టి తీసుకొస్తాం అన్నాడు. ఇప్పుడు భీముడు అన్నాడు, అన్నయ్య, పరిగెత్తుకుంటూ వాడు ఎక్కడికి పారిపోతాడు? పరిగెత్తని పాతాళానికి పోతాడా లేక దేవలోకానికి పోతాడా? ఎక్కడికి పోయినా వెతికి పట్టుకుని నా పిడిగుద్దులతో వాడి బొమ్మికలు విరక్కొట్టి నెత్తురు కక్కించి చప్పించేస్తాను. అన్నయ్య, నీవు సంతోషంగా వెనక్కి వెళ్ళసింది అన్నాడు. అనగానే ధర్మరాజు గారు ఆగిపోయారు. భార్యను పరిహసించాడు అన్నప్పుడు కూడా ఆయన ధర్మాన్ని తప్పట్లేదు. ఎంతటి ధర్మాత్ముడో చూడండి. కాబట్టి తమ్ముళ్ళందరూ ఆ రకంగా అనేసరికి ధర్మరాజు గారు గబగబా ఇంటికి వెళ్ళిపోకుండా ఆగి ఒక ధర్మంగా చెప్పవలసిన మాటల్ని చెప్పాడు. ఆ మాటలు ఏమిటి, దానివల్ల ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.